స్టార్ట్ అయింది మళ్ళీ కూడా. సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం బూట్ క్యాంప్ లో కూడా విన్నాం. సంజయ్ గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు అగ్రికల్చర్ గురించి. సో దానికి యాడ్ ఆన్ గా మనకి ఇది మనం నాలెడ్జ్ తెలుసుకోవడం ద్వారా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫాస్ట్ గా ప్రమోట్ చేసుకోండి. లీడర్స్, థ్యాంక్ యూ. రాము గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? రాము గారు, జే రాము గారు, సిల్వర్ డైరెక్టర్, సార్ హ్యాండ్ రైజ్ చేస్తారా సార్? రాము గారు, సార్ రాము గారు అప్లైన్ ఎవరైనా ఉంటే ఒకసారి ఆయనకు గుర్తు చేస్తారా? జాయిన్ అవ్వలేదు ఆయన ఇంకా. సార్ కొద్దిగా ఫాస్ట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ రాము గారు హ్యాండ్ రైజ్ చేస్తారా ఒకసారి జాయిన్ అయితే? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి రాము గారు అప్లైన్ ఎవరైనా ఉంటే ఒకసారి ఆయన కొద్దిగా ఇన్ఫార్మ్ చేయండి. సో ఆల్మోస్ట్ లేట్ అవుతుంది.
గుడ్ మార్నింగ్ సార్. రాము గారు హ్యాండ్ రైజ్ చేస్తారా ఒకసారి మీరు జాయిన్ అయితే? జే రాము గారు సిల్వర్ డైరెక్టర్ అండి. ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే నేను సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. వినోద్ గారు ఉమర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు స్పీకర్ ఎవరు ఉన్నారు? ఒక్క 2 మినిట్స్ సార్. బేసిక్ ఇప్పుడు జూమ్ విన్నారు. ఆయన మొబైల్ హ్యాంగ్ అయిపోయిందంట, ఆన్ అవ్వట్లేదు. ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయమని చెప్పాను. ఒక్క 2 మినిట్స్ సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్ ఈలో ప్రమోషన్ అన్న ఏదైనా ఉంటే ఒకసారి మాట్లాడండి సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే గుడ్ మార్నింగ్ లీడర్స్. కొద్దిగా టెక్నికల్ ఇష్యూ ఉంది, ఆయన దగ్గర జాయిన్ అవుతున్నారు. సో కొద్ది ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో 1-2 మినిట్స్లో ఆయన జాయిన్ అవుతారు. ఇవాళ అగ్రికల్చర్ ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ సీజన్లో కూడా అగ్రికల్చర్ జనరల్గా మనకు 2 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర ప్రమోట్ చేసుకోవడానికి. ఒకటి హెల్త్ సప్లిమెంట్స్, రెండోది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ బిజినెస్ వాల్యూమ్ ఇచ్చేది ఒకటి, ప్లస్ బెస్ట్ రిజల్ట్స్ కూడా మనకు సప్లిమెంట్స్ ద్వారా కానీ అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా కానీ మనం ఆల్రెడీ చూస్తున్నాం. కాబట్టి వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సో కంపెనీ కూడా మనకు అదే చెప్తుంది. ఎస్పెషల్లీ హెల్త్ సప్లిమెంట్స్ ఒకటి అండ్ అగ్రి హ్యూజ్గా మనం డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క అగ్రి నాలెడ్జ్ని ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఏదైతే సార్ తీసుకోబోతున్నారో ఆయన మనకు అగ్రి నాలెడ్జ్ అని తీసుకుంటాం కాబట్టి శ్రద్ధగా మనం నోట్ చేసుకొని మనం రైతులకి మనం ఏదైతే ఫీల్డ్కి వెళ్తున్నామో ఫార్మర్స్ రైతులకు మనం సజెస్ట్ చేయడం ద్వారా, సపోర్ట్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఇది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే సెషన్ ఉంటుందో శ్రద్ధగా వినండి, నోట్ చేసుకోండి అండ్ ప్రాపర్గా గైడ్ చేయగలిగితే 100% మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేది. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఎన్నో రిజల్ట్స్ ఇచ్చున్నాయి, కొత్తగా మనం చేయడం కాకపోతే అవేర్నెస్ క్రియేట్ చేస్తూ రైతులకు మనం ఇవ్వగలిగితే 100% వాళ్ళకి ఖర్చు తగ్గిస్తూ మంచి దిగుబడిని ఇవ్వచ్చండి. ఓకే, సో థ్యాంక్ యూ. సో జాయిన్ అవుతారు, ఒక కొద్ది సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రాము గారు. రాము గారు గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మీకు హోస్ట్ చేశాను సార్ ఆల్రెడీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. సార్ గుడ్ మార్నింగ్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొద్దిగా మొబైల్ ప్రాబ్లం వల్ల ఇంతవరకు కూడా అటెండ్ అవ్వలేకపోయినాను. ఓకే సార్, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయడం వల్ల. స్టార్ట్ చేసేయండి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డియర్ లీడర్స్, గుడ్ మార్నింగ్. కొద్ది చిన్న మొబైల్ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొద్దిగా లేట్ అయ్యింది, సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నా టెస్ట్ మనీ సార్. మై సెల్ఫ్ ఈజ్ జలరాము. ప్రస్తుతం వెస్టేజ్లో సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. ఓకే సార్. ఫస్ట్ స్టార్టింగ్ నా కన్నా తల్లిదండ్రులకి,
ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ నడుపుతున్న రంజిత్ సార్కి, ఉమామహేశ్వర్ సార్కి, లహరి మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే నా టెస్ట్ మనీ సింపుల్ గా చిన్నది చెప్పేసి స్టార్ట్ చేస్తాను. నా టెస్ట్ మనీ బిఫోర్ 1998 నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. నేను ఒక ఉద్యోగరీతిలో బయటకు వెళ్ళను. ఆ రోజులో నాకు 550 రూపాయల జీతం స్టార్ట్ అయింది. 2015 వరకు నాకు ఉద్యోగంలో ఉన్నాను. అప్పటికి 16,000 రూపాయల జీతం. చూడండి ఫ్రెండ్స్, ఉద్యోగంలో చాలా జర్నీ చేసిన, కష్టసుఖాలు అన్ని అనుభవించి ఉన్నాను. ఇంతవరకు కూడా జర్నీ చేసినాను. నాకు 2 అవకాశాలు వెస్టేజ్లు వచ్చింది, కానీ తీసుకోలేక 3వ అవకాశం 2023లో తీసుకున్నాను. నవంబర్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 1 ఇయర్, ఈ 1 ఇయర్ జర్నీలో వెస్టేజ్లో ఫస్ట్ స్టార్టింగ్ నా శాలరీ వచ్చి 333 రూపాయలు. లాస్ట్ శాలరీ వచ్చేసి 30,252 రూపాయలు. ఈ 1 ఇయర్ జర్నీలో చాలా వరకు నా అనుభవాలు. నెక్స్ట్ ఈ అగ్రికల్చర్ 2015లో నేను అగ్రికల్చర్ షాప్ పెట్టడం జరిగింది. ఈరోజు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లెసన్ లోకి వెళ్తాను, షేర్ చేస్తాను సార్ కొద్దిగా. ఉమేష్ సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నాకు అగ్రికల్చర్ లెసన్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకుండే అనుభవం కొద్దిగా షేర్ చేసుకుంటాను. తప్పులుంటే క్షమించండి, ఉప్పు ఉంటే తీసుకోండి. ఇప్పుడు ఉండే పొజిషన్లో రైతాంగం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది సార్. ఇది ఈ క్లిష్ట పరిస్థితిలో ఉండడం వల్ల ఎక్కువ మనకి రసాయన ఎరువులు వాడడం వల్ల, నెక్స్ట్ పొల్యూషన్ పెరిగిపోయింది. ఈ పొల్యూషన్ వల్ల, వాతావరణం బుడగదడుకుల వల్ల మనకి రైతాంగము చాలా కష్టంలో ఉంది. ఈ కష్టాన్ని నిరూపించుకోవడానికి, క్లియర్ చేయడానికి వేస్టేజ్ ప్రొడక్ట్స్ కొన్ని మన అగ్రికల్చర్ లో 8 ప్రొడక్ట్స్ అనేది మన గౌతమ్ బాలి గారు తీసుకొచ్చి రావడం జరిగింది. ఈ ఉండే పొజిషన్ లో మన సాయిల్ కండిషన్ రోజు రోజుకి మారుతుండడం వలన భూమిలో ఉండే ఖనిజాలు, లవణాలు ఈ తగ్గిపోవటం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. రైతుకి పెట్టుబడి అనేది పెరిగిపోతుంది. ఈ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే రైతాంగము రోజు రోజుకి క్షీణించడం వల్ల, దిగుబడులు తగ్గడం వల్ల రైతాంగం రోడ్డు మీదకి వచ్చి కష్టంలో పడవలసి వస్తుంది. దీనికి మనము కొన్ని సూచనలు కానీ రైతుకి కానీ వివరించినట్టయితే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి సార్. మన భూమిలో ఉండే లవణ సాంద్రత రోజు రోజుకి క్షీణించడం వల్ల pH వాల్యూ పడిపోతుంది. ఈ pH వాల్యూ అంటే ఏంటి? ఈ pH వాల్యూ ఎందుకు మనకి తగ్గుదల వస్తుంది? ఈ ఎత్తు పల్లాల వల్ల ఈ తగ్గడము పెరగడం వల్ల వ్యవసాయ రంగం అనేది కుదేలవ్వడము జరుగుతూ ఉంది. దీనికి ఈ pH వాల్యూ, pH అంటే ఏంటి? ఈ pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. భూమిలో హైడ్రోజన్ వాయువు అనే ఒక వాయువు పెరగడం వల్ల భూమి లవణ సాంద్రతలో టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. ఈ ఉష్ణోగ్రత అనేది భూమిలో కొన్ని నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, బంకమట్టి నేలలు, ఇసుక నేలలు, ఈ రకరకాల నేలల వల్ల ఈ హైడ్రోజన్ అనేది వాయువు పెరగటం వల్ల, టెంపరేచర్ పెరగటం వల్ల
ఈ వ్యవసాయం అనేది, ఈ మొక్క పెరుగుదల అనేది తగ్గిపోతా ఉంటది. దీన్ని ఎలా మనం మెయింటైన్ చేయాలి? ఏ విధంగా మనము రైతాంగానికి సజెషన్ చేస్తే ముందు ముందుకి ఇంకా మంచి మంచి ఫలితాలు తీసుకోవచ్చని చెప్పడం జరుగుతుంది. మనము కరెక్ట్ గానే రైతుకి సజెషన్ ఇచ్చినట్టుంటే ప్రతి ఒక్క రైతాంగం కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మెయిన్ మనం తినే ఆహారం. మనం తినే ఆహారం అంతా పొల్యూట్ అవుతుంది. పొల్యూట్ ఎక్కడ అవుతుందంటే రైతాంగం దగ్గర నుంచే పొల్యూట్ అవుతుంది. ఈ రైతాంగం ఎందుకు పొల్యూట్ అవుతుందంటే రోజు రోజు దిగుబడులు తగ్గడం వల్ల, రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు ఎక్కువ వాడటం వల్ల దీన్ని అధిగమించడానికి మన ఆర్గానిక్ పద్ధతిలో ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ముందుకొస్తుంది. మనం కూడా ముందుకెళ్ళి రైతాంగానికి మంచి సజెషన్ ఇచ్చినట్టుంటే ఈ ఈ సమస్య అనేది ఇంత తొందరలో క్లియర్ అవ్వదు. కానీ రోజు రోజుకి అవేర్‌నెస్ తేవడం వల్ల కొంతవరకు మనం అధిగమించొచ్చని నా ఆలోచనతో ఈరోజు ఈ అగ్రికల్చర్ లెసన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పీహెచ్ వాల్యూ మనం మెయింటైన్ చేయటం ఎలాగా? దీని పీహెచ్ వాల్యూ మనం కనుగొనటం ఎలాగా? ఈ పీహెచ్ వాల్యూ మనం కనుగొనడానికి మన దగ్గర మిషనరీ ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే మనం అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌కెళ్తే మనం ఏ ఏరియాలో ఉన్నామో ఆ ఏరియా వరకు వాళ్ళు పీహెచ్ పొటెన్షియల్ హైడ్రోజన్ వాల్యూస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నేను ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. దాంతో మనము మన ప్రొడక్ట్ ఏ సజెషన్ చేస్తే మనం దీన్ని అధిగమించొచ్చు అనే ఒక ఆలోచన మనం తీసుకున్నట్టుంటే రైతాంగానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఉపయోగం వల్ల ఈ పీహెచ్ వాల్యూ వాడటం కనుగొనడం వల్ల పీహెచ్ మినిమమ్ 7-8 అంటే శాతం గాని మనము మెయింటైన్ చేసినట్టుంటే మనకి భూమిలో లవణ సాంద్రత గాని, మనకుండే నీటి శాతం గాని, వాయు శాతం గాని ప్రతి ఒక్కటి కూడా మనం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేయడం ఎలాగా? మనం రైతులకి ఏ విధంగా సజెషన్ చేయాలి? ఏ విధంగా సజెషన్ చేస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటదని మనం ముందు నేర్చుకొని మనం ఇచ్చినట్టుంటే చాలా ఉపయోగం ఉంటది సార్. ఈ రసాయనిక ఎరువులు చాలా వరకు డీఏపీ, యూరియా, పొటాష్ అనేది ఎక్కువ మోతాదులో వాడటం వల్ల అంటే రైతుకి అవగాహన లేవడం వల్ల ఒకేసారి ఒక 50 కేజీలు డీఏపీ, ఒక 50 కేజీలు యూరియా వాడటం వల్ల దాంట్లో నేలకు ఉపయోగపడేది 50%. ఉన్న 50% కూడా ఉష్ణోగ్రత రూపంలో గాని, వాయు రూపంలో గాని ఆవిరైపోవడం జరుగుతుంది. దానివల్ల ఇంకొకసారి మళ్ళీ వాడటం వల్ల రైతుకి పెట్టుబడి ఎక్కువ అవ్వడం జరుగుతుంది. దాన్ని మోతాదులో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, దాన్ని మనము సజెషన్ చేసినట్టుంటే రైతాంగానికి ఉపయోగపడుతుంది. మెయిన్ మనకి ఇక్కడ రైతాంగాన్ని కుదేలవడానికి కారణము కలుపు మందులు. ఈ కలుపు మందుల వల్ల ప్రతి ఒక్కటి కూడా ఈ కలుపు మందులు కూడా 2 రకాలు ఉంటాయి సార్ ఇవి. దీంట్లో పోస్ట్ పెయిడ్ కెమికల్స్, ప్రీ పెయిడ్ కెమికల్స్. ఈ పోస్ట్ పెయిడ్ కెమికల్ అనేది డైరెక్ట్ నేల మీద అప్లై చేసేది పోస్ట్ పెయిడ్. ఈ పోస్ట్ పెయిడ్ చేయడం వల్ల నేలలో ఉండే లవణాలు గాని, విటమిన్స్ గాని అన్ని పోవడం జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసినట్టుంటే చాలా వరకు నేల సాంద్రత అనేది పెంచుకోవచ్చు. తర్వాత ప్రీపెయిడ్ కెమికల్. ఈ కలుపు మందులు ప్రీపెయిడ్ కెమికల్ అంటే కలుపు మొక్క వచ్చిన తర్వాత స్ప్రే చేసింది ఈ ప్రీపెయిడ్ కెమికల్ సార్ ఇది. దీన్ని మనము సజెషన్ చేసినట్టుంటే అంత తొందరగా మనకి నేలపైన ప్రభావం ఉండదు. ఈ ప్రభావం ఉండకపోవడంతో మనకి కొంతవరకు విముక్తి అనేది వస్తది. తర్వాత రైతుకి సజెషన్ చేసేటప్పుడు మన ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్రీపెయిడ్ కెమికల్ వరకే మనము రిఫర్ చేసినట్టుంటే ఈ కలుపుననేది నివారించొచ్చు. ఈ కలుపు సాంద్రత అనేది ఇప్పుడు రాను రాను పెరుగుతుంది. ఈ పెరగడం వల్ల ఏమవుతుందంటే మన సైంటిస్టులు కూడా వేరే వేరే కెమికల్ ప్రిపేర్ చేయడం వల్ల ఈ కలుపులు ఎక్కువ అవటం వల్ల రైతాంగం కూడా కష్ట పరిస్థితిలో ఉండడం వల్ల ఈ కలుపు మందులు అనేది ఎక్కువ వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఉండే పొజిషన్ లో చాలా వరకు గ్లైఫోసేట్ 46% అని ఒక కెమికల్ ఉంది. ఆల్రెడీ అమెరికాలో బ్యాన్ చేసినారు. కానీ మన ఇండియాలో బ్యాన్ చేయలేదు. దాన్ని వాడటం వల్ల చాలా వరకు క్యాన్సర్ ఒక 4-5 సంవత్సరాలు ఒక రైతు వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ మన దగ్గర బ్యాన్ చేయట్లేదు అది. ఆల్రెడీ అది కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. కలుపు ఎక్కువ అవడం వల్ల దాన్ని యూజ్ చేయడం వల్ల రైతాంగం కూడా కుదేలవుతుంది. దీన్ని ఇప్పుడు మనకి చూసుకున్నట్టుంటే మనకు హ్యూమిక్ గ్రాన్యూల్స్ మన దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మినిమం 8 ప్రొడక్ట్ల వరకు ఉన్నాయి. ఇది హ్యూమిక్ గ్రాన్యూల్స్ మనం తీసుకుందాం సార్. ఈ హ్యూమిక్ గ్రాన్యూల్స్ ప్రతి ఒక్క
కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే మొక్కకి వ్యాధి నిరోధక శక్తి కంట్రోల్ చేసినట్టయితే చాలా మేలు జరిగినట్టు ఉంటుంది. కంపెనీ ఏం చేసిందంటే కొన్ని సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రాము గారు, డిస్కనెక్ట్ అయిపోయి నిమిషాలు అంటే కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, ఓకే సార్, మళ్ళీ ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్. కొద్దిగా డిస్టర్బెన్స్ వల్ల డిస్కనెక్ట్ అయిపోయింది, సారీ సార్. ఇది హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఈ బయో సెటిల్మెంట్ వల్ల మనకి గ్రాన్యూల్స్ కూడా బయట కెమికల్స్ హ్యూమిక్ కూడా 30% ఉంటుంది సార్. 30% వాడటం వల్ల నష్టమే అది. మన కంపెనీ కూడా 1.5% హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఇవ్వడం వల్ల భూమి సారవంతం చేస్తూ భూమిని గుల్లబారుస్తూ నెక్స్ట్ మినరల్స్ అనేది ఈక్వల్ గా మెయింటైన్ చేస్తూ మనకి మొక్కకు అందించడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి నష్టం కూడా జరగదు. దీనికి ప్రతి ఒక్క పంటలో కూడా మనం వాడుకోవచ్చు. అది ఏ విధంగా వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాడీకి కానీ లేదంటే వేరుశనగ కానీ ఇప్పుడు ఆల్రెడీ రైతాంగం స్టార్ట్ అయింది. వేరుశనగ, మొక్కజొన్న, నెక్స్ట్ ప్యాడీ ఇవన్నీ కూడా వాడడం జరుగుతుంది. దీంతో పాటు రసాయనిక ఎరువుతో పాటు మంద తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ రసాయనిక ఎరువులు భూమిలో ఆల్రెడీ ఎక్కువ తీసుకోవడం మాతది వల్ల ఒకేసారి మనం ఆర్గానిక్ లెవెల్లో ఇవ్వటం వల్ల మనకు దిగుబడి తగ్గుతూ ఉంటది. ఈ దిగుబడి తగ్గడం వల్ల రైతాంగానికి మనకు ఇబ్బందికరంగా ఉంటది. అందుకు ఏదైతే రసాయనిక ఎరువులు తీసుకుంటారో దాంట్లో 75% మంద ఆల్రెడీ హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఈ రెండు కలిపి కానీ తీసుకున్నట్టుంటే ఈ తీసుకోవడం వల్ల పంటకి సరైన పోషకాలు అందించడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి నష్టం కూడా జరగదు సార్. దీనికి ఎకరాకి మనం 10 కేజీలు కానీ 8 నుండి 10 కేజీలు మనము చెప్పినట్లయితే మనకి మంచి రిజల్ట్ వస్తాయి సార్. ఇది దీనివల్ల మంచి అవకాశం ఉంటుంది రైతాంగంకి. నెక్స్ట్ అగ్రి 82 ఈ అగ్రి 82 అనేది మనము ప్రతి ఒక్క పంటలో కూడా రైతాంగానికి రిఫర్ చేయొచ్చు. ఈ అగ్రి 82 ఎలా పనిచేస్తుంది, దీనివల్ల లాభాలు ఏంటి, దీన్ని మనం తెలుసుకుందాం సార్. ఈ అగ్రి 82 వల్ల స్పీడర్, వెడర్, యాక్టివేటర్. ఈ స్పీడర్ అనేది మనం కెమికల్లో కలపటం వల్ల దీంట్లో 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఇది ఒక మనం ఇచ్చే కెమికల్ బయట నుండి కెమికల్ తీసుకొచ్చిన మన 82 ఇవ్వడం వల్ల వచ్చే కెమికల్ 90% వరకు మనకు మొక్కకు అందించగలుగుతుంది. దీనివల్ల రిజల్ట్ అనేది తొందరగా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో సాయిల్ అప్లికేషన్ చేయడం వల్ల కూడా మన హ్యూమిక్ గ్రాన్యూల్స్ 82 ఇవ్వడం వల్ల దీంట్లో సాయిల్లో ఉండే ప్రతి ఒక్క ఖనిజాలు లవణాలని యాక్టివేట్ చేస్తుంది. ఈ యాక్టివేట్ చేయడం వల్ల రాబోయే మొక్కకి ప్రతి ఒక్క కూడా కాపర్ కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ ఇవన్నీ కూడా సమపాలల్లో అందించడం వల్ల దీనికి 82 మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది.
ప్రతి ఒక్క పంటలో కూడా మనము దీన్ని రిఫర్ చేయొచ్చు. 822 వల్ల ఈ మొక్క ఆకు మీద పడేటప్పుడు మొక్క తర్వాత మనము రైతాంగానికి స్ప్రేయింగ్ ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు అది కూడా మనం సజెషన్ చేసినట్టుంటే రైతాంగం చాలా ఉపయోగపడుతుంది. ఎర్లీ మార్నింగ్ 8 to 10 మధ్యలో కానీ మనం స్ప్రేయింగ్ అని చెప్పినట్టుంటే ఆ టైంలో మనకి ఈ మొక్కలో ఉండే పత్రహరిత రంధ్రాలు, ఈ రంధ్రాలు ఓపెన్ గా ఉంటాయి. ఏదైనా తీసుకునేటప్పుడు ఓపెనింగ్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనం స్ప్రేయింగ్ చేసినట్టుంటే ప్రతి ఒక్కటి కూడా రిజల్ట్ బాగుంటుంది. మళ్ళీ ఈవినింగ్ 3 o'clock నుంచి 6 లోపల మనం స్ప్రేయింగ్ కి రిఫర్ చేసినట్టుంటే మనకు మంచి రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ 822 వల్ల ఈ పెస్టిసైడ్స్ కానీ, ఫంగిసైడ్స్, ఫెర్టిలైజర్లు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము రిఫర్ చేసుకోవచ్చు. పంటను బట్టి మనం మోతాదుని ఆల్రెడీ మనం చెప్పగలిగితే చాలా బాగుంటుంది సార్. ఇది ఫెర్టిలైజర్ లో అయితే 3 to 4 ml, అదే హెర్బిసైడ్స్ అయితే 15 to 20 ml per 15 లీటర్ కి. తర్వాత ఇరిగేషన్ సిస్టమ్ అంటే డ్రిప్ సిస్టమ్. ఈ డ్రిప్ సిస్టమ్ చాలా వరకు ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది ప్రతి ఒక్క పంటలో డ్రిప్ సిస్టమ్ కి. దాన్ని 200 ml వరకు వాడుకోవచ్చు సార్. ఇది వాడటం వల్ల ప్రతి ఒక్క పంట కోడుని మనం వేసే ఎరువులు కానీ, పురుగు మందులు కానీ ప్రతి ఒక్కటి కోడుని దీన్ని ఎక్కువ నష్టం జరగకుండా ప్రతి ఒక్క ఎరువు కోడిని మొక్కకు అందించగలిగితే చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు సరే జీడి మామిడి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. దయచేసి మన అగ్రి 82 మాత్రం జీడి మామిడికి రిఫర్ చేయకండి సార్. ఎందుకంటే ఈ 82 ఇవ్వడం వల్ల పైన పూత దశలో వచ్చేటప్పుడు ఈ మంచుకి ఈ పూత దశలో పేను బంక్ అని చెప్పి ఒక వస్తుంది. దానివల్ల మన 82 ఇవ్వడం వల్ల అది అంటుకొని ఉండటం వల్ల పూత మాడటం జరుగుతుంది. ఈ రెండింటికి తప్ప 82 మనం దేనికైనా రిఫర్ చేయొచ్చు, ఇచ్చుకోవచ్చు. ప్రతి ఒక్కటిసారి ఇది 82. నెక్స్ట్ ప్రొటెక్ట్ పవర్. మనకి కంపెనీకి మెయిన్ ప్రొడక్ట్ ఏంటంటే ప్రొటెక్ట్ పవర్. దీన్ని ఒక శిలీంద్ర నాశిని కూడా అనొచ్చు సార్. ఈ శిలీంద్ర నాశిని ప్రొటెక్ట్ పౌడర్ ఏంటంటే ప్రతి ఒక్క పంట కోడుని, ఇప్పుడు జీడి మామిడికి కావచ్చు, నెక్స్ట్ ప్యాడీకి కావచ్చు, వేరుశనగ కావచ్చు, ఈ ప్రొటెక్ట్ పౌడర్ వాడటం వల్ల ప్రతి ఒక్క తెగులు కూడా, ఇప్పుడు మంచికి చాలా వరకు కూడా మచ్చ తెగులు కానీ, తర్వాత పండాకు తెగులు కానీ, తర్వాత ఫంగిసైడ్ చాలా డిసీజెస్ వస్తుంటాయి. కాయ పైన మచ్చ కానీ, తర్వాత ఈ ఆకు ముడత పైన ముడత రావడం కానీ, ప్రతి ఒక్కటి కూడా ఈ మంచు వల్ల ప్రతి ఒక్క డిసీజ్ కూడా వస్తుంది. దీన్ని ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది సార్. మన ప్రోడక్ట్ పౌడర్ ప్రతి ఒక్క మొక్కకి ఇమ్యూనిటీ బూస్టర్. మనకెళ్ళైతే ఇమ్యూనిటీ కావాలో ప్రతి ఒక్క మొక్క కూడా ఇమ్యూనిటీ కావాలి. దీనివల్ల పైన వచ్చే ఈ వాతావరణం ఒడుగుదొడుకుల వల్ల చాలా వరకు ఈ వైరస్లన్నీ వస్తూ ఉంటాయి. ఈ వైరస్లు రాకుండా ప్రతి ఒక్క పంట కూడాని మనం మొక్క పుట్టిన తర్వాత 25 days లో ఒకసారి స్ప్రే చేసుకున్నట్టయితే, నెక్స్ట్ తర్వాత 45 days తర్వాత ఒకసారి స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. అది కెమికల్లో వెళ్ళేటప్పుడు అది ఫంగిసైడ్ చాలా ఉన్నాయి. మినిమం అవి కెమికల్ స్ప్రే చేసేటప్పుడు ఒక 15 days నుండి 20 days వరకే దాన్ని ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం స్ప్రే చేసుకోవాలి. కానీ మన ప్రొటెక్ట్ పౌడర్ మాత్రం మినిమం 45 to 50 days వరకు మనకి గ్యాప్ లో స్ప్రే చేసుకున్నట్టుంటే మంచి రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ప్రతి ఒక్క పంటలో ఇచ్చుకోవచ్చు. ఇది మామూలుగా ప్యాడీ కానీ, కమర్షియల్ గా కూరగాయల పంటల మీద కానీ ఒక 15 లీటర్ ట్యాంక్ కి 30 grams వేసుకోవచ్చు. అది కూడా మన జీడి మామిడికి కూడా 40 grams వరకు రిఫర్ చేసుకోవచ్చు. వేరుశనగ కానీ ప్రతి ఒక్కటి కూడా డోసేజ్ కూడా మనం కరెక్ట్ గాని రైతుకి డిఫరెన్స్ గాని కరెక్ట్ చెప్పినట్లుంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. రేపు పొద్దున మనకు కూడా మంచి వాల్యూస్ పెరుగుతాయి. ఈ ప్రొటెక్ట్ పౌడర్ వల్ల ప్రతి ఒక్క పంటకు కూడా మనము దీంట్లో చేసుకోవచ్చు. దీంట్లో బ్లాస్ట్, బ్రౌన్, లీఫ్ షార్ట్స్, మైల్విడ్స్, రూట్స్, స్టీమ్స్, బిగ్గెట్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక మొక్కకి వేరే వ్యవస్థ కరెక్ట్ గా రావాలన్నా కూడా ఇది మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. తర్వాత సాయిల్ అప్లికేషన్ చేసేటప్పుడు మనం సాయిల్ అప్లికేషన్ కానీ మనం రైతుకి కానీ రిఫర్ చేసినట్టుంటే ఎకరాకి 500 grams మనం ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే భూమిలో ఉండే ఏవైనా శిలీంద్రనాశ అంటే తెగుళ్ళు కానీ ఏవైనా మనకి ఉన్నట్టుంటే ఈ దుక్కుల్లో కానీ మనం ఇచ్చినట్టుంటే దాంట్లో కూడా చాలా వరకు క్లియర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మంచి రిజల్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. నేను కూడా చాలా వరకు దీన్ని
ప్యాడీలో రిఫర్ చేసినాను సార్, చాలా బాగుంది. చాలా మంచిగా రిజల్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రొటెక్ట్ పౌడర్ వల్ల ప్రతి రైతు కూడా ఉపయోగం ఉంటది. ఉపయోగం ఉండేటప్పుడు మనం చెప్పే విధానం కరెక్ట్ చెప్పినట్టుంటే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం వస్తుంది సార్. ఇది నా వరకు నేను న్యాయం చేసినానికి తీసుకున్నాను. ఈ ప్రొటెక్ట్ పౌడర్ వల్ల ప్రతిదీ చూడండి సార్, కింద చాలా తెగుళ్ళు అంటే వాతావరణం ఒడిదుడుకుల వల్ల, కాలుష్యం వల్ల చాలా వరకు తెగుళ్ళు నాశిస్తూ ఉంటాయి మొక్క దగ్గర నుంచి. నెక్స్ట్ నేల కోత, భూక్షయం చాలా వరకు కూడా సార్ ఈ వర్షాలు పడేటప్పుడు మనకి ఈ నేల కోత జరుగుతూ ఉంటది. నెక్స్ట్ గాలిలో కూడా పైన పొరలు కానీ పైకి ఎవబ్రేట్ అవడం వల్ల ప్రతి ఒక్కటి పోషకాలు వడపోత. ఈ వర్షం పడేటప్పుడు భూమిలో మొత్తం 8 పొరలు ఉంటాయి సార్. అవి ఈ 8 పొరల నుంచి వాటర్ అనేది కింద వరకు వెళ్ళదు. ఈ వాటర్ అనేది మినిమం 3 పొరల్లో ఆగుతుంది. ఈ 3 పొరల్లో ఉండే ఈ లవణాలు కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ప్రతి ఒక్క కూడా మొక్కకి ఈ 3 పొరల నుంచి మనకి అందుతాయి సార్. కింద పొరల వరకు అయితే అందదు. ఈ 3 పొరల్లో ఒకటి మీద ఒండ్రు ఉంటది, కింద బంకమట్టి ఉంటుంది, కింద ఇంకా కిందకి పోతే ఆ ఈ ఎర్రమట్టి నేలలు ఉంటాయి. దీనివల్ల ఈ 3 పొరల్లోన మనం ఇచ్చే పోషకాలు కానీ, మన ఎరువులు కానీ ప్రతి ఒక్క మనం ఇచ్చేది కూడా మొక్కకి అందడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ భూకోతలోన చాలా వరకు కూడా మొక్కకి నీరు పుష్టిగా అందడం జరగదు. ఇది జరగాలంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది సార్, ఆక్వాజెల్. ఈ ఆక్వాజెల్ కానీ ఈ మట్టిలో కానీ మనం లాస్ట్ దుక్కులో కానీ మనం రైతుకి ఇచ్చినట్టుంటే ఈ ఆక్వాజెల్ వల్ల ఈ ఈ సంక్షోభం నేల కోత మట్టలు కానీ, తర్వాత ఈ నీరు ఎవబ్రేట్ అవ్వడం కానీ, ఈ మొక్కకి పోషకాలు సరిగ్గా అందకపోవడం కానీ జరుగుతూ ఉంటది. మన ఆక్వాజెల్ ఇవ్వడం వల్ల దీన్ని ఎప్పుడైతే మనం నీరు మొక్కకు పెడతామో దాన్ని కిందకి పీల్చుకుంటూ ఈ భూమిలో స్టోర్ చేసుకుంటూ వేరు వ్యవస్థకి అందించడం జరుగుతుంది. ఆ అందించడం వల్ల భూమిలో ఉండే లవణాలు కానీ, ఈ ప్రతి ఒక్క కూడా మొక్కకి ఎండిపోవడం, నీరు తడి కూడా లేట్ అయినా సరే దీన్ని బాగా అందడం జరుగుతుంది. ప్రతి ఒక్క పంటలో మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ జీడి మామిడికి కూడా మనం ఇవ్వచ్చు. ఏ టైంలో అంటే వర్షాలు పడేటప్పుడు కానీ మనం దాన్ని రిఫర్ చేసినట్టు ఉంటే నెక్స్ట్ మళ్ళీ అది పూత దశ కాపు వచ్చేటట్టుకి మంచి కింద భూమిలో వాటర్ లెవెల్ ఉండడం వల్ల మంచి దిగుబడి పెరగడం కూడా జరుగుతుంది. ఈ చాలా వరకు ఇచ్చున్నాం సార్. ఇది ఆక్వాజెల్ మినిమం 50% నీటిని ఆదా చేసి మనకి మొక్కకు అందించడం జరుగుతుంది. దీన్ని చాలా వరకు ఎకరాకి అది వేరుశెనగ కానీ లేదంటే ఈ మొక్కజొన్నకు కానీ అది 2 కేజీలు రిఫర్ చేయొచ్చు. ప్యాడీ వరకు అయితే 1 కేజీ సరిపోతుంది సార్. ఇది ఎందుకంటే వేరుశెనగకి మనం నీటి సాంద్రత తక్కువ ఉండడం వల్ల దీన్ని ఎక్కువ ఇవ్వటం వల్ల 2 కేజీలు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే భూమి గుల్లబారి మన మొక్కకి లూజ్ ఉండడం వల్ల వేరు వ్యవస్థ కూడా కాయ కూడా దిగుబడి పెరుగుతుంది. దీన్ని చాలా వరకు కూడా సార్ మన వెస్టేజ్ లో మంచి ప్రోడక్ట్ ఉంది సార్, అగ్రి నానోటెక్. ఈ నానోటెక్ ఏంటంటే అగ్రి నానోటెక్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్ అండ్ హెల్త్ ఆఫ్ జనరల్స్. ఈ ప్రతి ఒక్క మొక్క కూడా హెల్త్ గా కాపాడాలంటే అగ్రి నానోటెక్ మనము దుక్కిలో అంటే సాయిల్ అప్లికేషన్ లో ఇచ్చినట్టుంటే మంచి రిజల్ట్ మనం తీసుకోవచ్చు సార్. ప్రతి ఒక్కటి కూడా ఈ నానోటెక్ అనేది మనం ఏదైతే రసాయనిక ఎరువుతో ఇస్తామో ప్రతి ఒక్క పుట్టినప్పుడు చాలా వరకు జర్మినేషన్ వచ్చేటప్పుడు నీరసంగా వస్తాయి. అంటే మంచి కలగా రాకపోవడం కానీ, ఈ మొక్క చనిపోవడం కానీ, తర్వాత మొక్కలో ఉండే ఇమ్యూనిటీ లేకపోవడం. ఈ నానోటెక్ వల్ల ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మి మనకి భూమి మీద పడేటప్పుడు దాంట్లో ఉండే టెంపరేచర్, దాంట్లో సూర్యరశ్మిలో ఉండే విటమిన్స్ మొక్కకి పుష్కలంగా తీసుకొస్తుంది సార్ నానోటెక్. ఈ నానోటెక్ వల్ల చాలా వరకు డిసీజెస్ కూడా పోతాయి. తర్వాత పుట్టేటప్పుడు పసుపు రంగులో మొక్కలు వస్తూ ఉంటాయి. అంటే దాంట్లో తెగుళ్ళు కానీ, తర్వాత మొక్కలో పెరుగుదల కానీ తగ్గిపోవడం వల్ల పసుపు రంగులో వస్తాయి. మన నానోటెక్ ఇవ్వడం వల్ల అటువంటి ప్రాబ్లం మనకి ఏమైనా ఉండవు. తర్వాత నానోటెక్ ఇవ్వడం వల్ల ఏంటంటే వచ్చే కాయ శాతం కానీ,
తర్వాత పూత శాతం కానీ చాలా వరకు పెరుగుదల వస్తుంది. ఈ నానోటెక్ ఇవ్వడం వల్ల దిగుబడి కూడా పెరుగుతుంది సార్. ఇది ఈ విటమిన్స్ కానీ గ్రోత్ ప్రమోటింగ్ అన్నమాట. ప్రతి ఒక్క కూడా మొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంది సార్ నానోటెక్. ఇది ఎకరాకి 1/4 kg సరిపోద్ది. దీంట్లో సాయిల్ అప్లికేషన్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ అగ్రి నానోటెక్ మనం యాసిడ్ సాయిల్స్ చాలా వరకు ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, తర్వాత రెసిస్టెన్స్ స్టెబిలిటీ ఉంటాయి, బూత్ ఆల్కలైన్ అండ్ యాసిడ్ సాయిల్. ఎక్కువ ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ వేయటం వల్ల యాసిడ్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి. ఈ పెరగడం వల్ల దీన్ని అధిగమించడానికి ఈ అగ్రి నానోటెక్ తీసుకోవచ్చు. ఈ సాయిల్ లో ఉండే నత్రజని, పొటాషియం, కాల్షియం, తర్వాత మ్యాంగనీస్ ఇవన్నీ కూడా భూమిలో ఉంటాయి. కానీ మొక్కకు అందించే సైకిల్ చేసేటప్పుడు ఈ నానోటెక్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని చాలా వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత అగ్రి మాస్ సార్. అగ్రి మాస్ అనేది దీంట్లో మన అగ్రి మాస్ లో జిబ్రాలిక్ యాసిడ్, న్యూమోనిక్ యాసిడ్ అని 2 రకాలు మన ఆర్గానిక్ ప్రొడక్ట్ లో ఉంటాయి. ఈ జిబ్రాలిక్ యాసిడ్ దేనికి ఉపయోగపడుతుంది, దీనివల్ల మొక్కకు ఉపయోగం ఏంటి? దీనికి ఓన్లీ పైన స్ప్రేయింగ్ కే ఉపయోగించాలి సార్. ఇది అగ్రి మాస్ అనేది ఈ ప్రతి పంటలో గాని, తర్వాత వెజిటేబుల్స్ లో గాని, ప్రతి ఒక్క పంటలో గాని అగ్రి మాస్ అనేది జీడి, మామిడి ప్రతి ఒక్కటి కూడా ఈ న్యూమోనిక్ యాసిడ్, జిబ్రాలిక్ యాసిడ్ ఉండడం వల్ల మొక్కని ఉత్తేజపరుస్తుంది సార్. ఇది ఫస్ట్ పూత టైంలో గాని తీసుకున్నట్టుంటే ఈ అగ్రి మాస్ వల్ల మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు. దీంతో కాయ సైజు కానీ, ఈ పిండి సైజు కానీ పెరగడం, తర్వాత ఏదైనా మొక్క డిసీజ్ తో ఉండేటప్పుడు ఏదైనా మొక్కలో గ్రౌత్ లేకపోయినా, లేకపోతే ఏదైనా తెగులు కానీ బారిపడినా, లేదంటే వాటర్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, లేకపోతే వాటర్ తక్కువ ఉండటం వల్ల కానీ ఈ పత్రహరిత రంధ్రాలన్నీ మూసిపోతాయి. మన ఈ మోసుగాని మనం స్ప్రే చేయటం వల్ల మొక్కలో ఉన్న ఆ పత్ర రంధ్రాలు అనేది ఓపెన్ అయ్యి మంచి యాక్టివేషన్ వచ్చి దీంట్లో రూట్స్ కూడా చాలా వరకు పెరుగుతూ ఉంటాయి. దీన్ని వాటర్ స్లోబుల్ ఆఫ్ నాన్ టాక్సిక్ ఆఫ్ ద ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ ఎప్పుడు కూడా ఈ వాతావరణం బుడుకుదడుకులు చాలా వరకు ఎక్కువ ఉండడం వల్ల ఈ చెట్టు అనేది కిరణ సంయోగక్రియ వల్ల సంపర్కం జరగడం వల్ల ఈ పూత అనేది రెండు రకాలు ఉంటాయి సార్. ఒకటి మగ ఆడ. ఎప్పుడు కూడా మొక్క పూత దశ వచ్చిందంటే ఎక్కువ మగ పూత ఫస్ట్ స్టార్టింగ్ వస్తుంది సార్. అది స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఆ పూత రాలిపోద్ది. తర్వాత నెక్స్ట్ అనేది ఈ సంపర్కం దశలో అయిపోయిన తర్వాత ఈ కాయపూత అనేది వస్తుంది. ఈ వచ్చేటప్పుడు చాలా తెగుళ్ళు అటాక్ అవడం వల్ల దీనికి ఈ పూత రావడం కానీ ప్రతి ఒక్క సమస్య కూడా ఎదురవుతూ ఉంటాయి. మన అగ్రి మాస్ వాడటం వల్ల ఈ డిసీజ్ అనేది మనం అధిగమించవచ్చు. మంచి రిజల్ట్ సార్. దీన్ని ఆల్రెడీ నేను రైతులు చాలా వరకు రిఫర్ చేసిన జరిగింది. ఈ జరిగే పరిస్థితి మంచి రిజల్ట్స్ ఇచ్చున్నారు. చాలా వరకు కూడా మంచి తీసుకోవచ్చు. ఇది 1 లీటర్కి 1 to 2 ml మనము రిఫర్ చేసినట్టుంటే ఇది ప్రతి పంటలో 2 దశల్లో కొట్టుకోవాలి సార్. ఒకటి పూత దశ, పంట వచ్చిన 45 రోజుల్లో ఒకసారి, తర్వాత 60 రోజుల్లో ఒకసారి కానీ స్ప్రే చేసుకున్నట్టుంటే మంచి రిజల్ట్ మనం తీసుకోవచ్చు. మంచి ఫీడ్బ్యాక్ కూడా మనకి రైతుల నుంచి ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ అగ్రి మాస్ వల్ల తర్వాత చాలా వరకు పంటలో ఇవ్వటం వల్ల మంచి డివైజెస్, తర్వాత ఎక్కువ ఇంక్రీజింగ్ కూడా రూట్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పంట పచ్చదనంగా మంచి అంటే పొల్యూషన్ లేకుండా చాలా వరకు మనం అధిగమించవచ్చు సార్. ఈ అగ్రి మాస్ చూడండి, వెజిటేబుల్స్ అయితే 20 ml పర్ లీటర్కి, అదే ఫ్రూట్స్ అయితే 20 ml, ఫ్లవర్స్ అయితే 20 ml, ఆల్ గ్రెయిన్ క్రాప్స్ అయితే 20 ml. అంటే మినిమం 20 ml పర్ 15 లీటర్కి మనం రిఫర్ చేసినట్టుంటే చాలా వరకు మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. నేను అగ్రికల్చర్ లో కొన్ని ప్రోడక్ట్లే తీసుకోవడం జరిగింది. ఈ నాకు చిన్న ఈ మొబైల్ ప్రాబ్లం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ జరగడం వల్ల కొద్దిగా లేట్ అయింది సార్. లేట్ జరగడం వల్ల కొద్దిగా
లెసన్ కూడా తీసుకోవడం జరిగింది. సారీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఉమామేశ్వర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాము గారు థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ నా డ్రీమ్ సార్, సార్ డ్రీమ్ వచ్చేసి ఈ డిసెంబర్ లాస్ట్ కల్లా గోల్డ్ అయ్యి ఒక 1 LOB తీసుకోవాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను. నాకు లాంగ్ డ్రీమ్ 2025 వచ్చేసరికి క్రౌన్ కంప్లీట్ చేయాలి, 1 కార్ తీసుకోవాలి, 1 lakh తీసుకోవాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి స్క్రీన్ డిస్కనెక్ట్ చేయరా? ఓకే సార్, థ్యాంక్ ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. థ్యాంక్ యూ. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా ఫైనల్లీ మీరు కంప్లీట్ చేశారు. సూపర్ కమిట్మెంట్కి థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలి. మంచి నాలెడ్జ్ ఉంది మీరు. సో మీరు ఈవినింగ్ సెషన్లో కూడా చేయొచ్చు అగ్రికల్చర్ గురించి, చాలా మందికి ఉపయోగపడుతుంది. నేను మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది అగ్రికల్చర్ గురించి, దీన్ని చూస్తేనే అర్థం అవుతుంది. కాబట్టి కొద్దిగా ప్లాన్ చేయండి సార్. ఈవినింగ్ సెషన్లో అందులో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ మరి సార్. మీకు అవకాశం ఇస్తే చేస్తాను సార్. మీరు జూమ్ లో వినోద్ గారిని అడగండి. జూమ్ లో మీరు 30,000+ తీసుకుంటున్నారు కదా నెలకి? తీసుకుంటాను సార్. ఓకే, వెరీ గుడ్. సో ఒకసారి వినోద్ గారిని అడగండి, వినోద్ గారు గైడ్ చేస్తారు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో లీడర్స్, ఇక్కడ ఆల్మోస్ట్ 340+ మెంబర్స్ ఉన్నారు. సో ఇనిషియల్గా కొద్దిగా ఇబ్బంది కలిగిన ఫైనల్ గా రాము గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. కాకపోతే టైం కూడా తక్కువ ఉండడంతో ఇబ్బంది పడ్డారు. ఈసారి మనం ఈవినింగ్ లో ఈయన సెషన్ ని ప్లాన్ చేద్దాం. ఇంకా డెప్త్ నాలెడ్జ్ ఇవ్వగలుగుతారు అనిపించింది నాకు. మంచి అవగాహన ఉంది అగ్రికల్చర్ లో. సో ఈవినింగ్ సెషన్ లో నెక్స్ట్ షెడ్యూల్ బట్టి ప్లాన్ చేద్దాం, నెక్స్ట్ మంత్ లో, డిసెంబర్ లో. ఓకే, సో ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. అగ్రికల్చర్ లో మన ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయని రెగ్యులర్ గా మీటింగ్స్ జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఇది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. సో అటెండ్ అవుతూ ఉండండి. అండ్ అదే విధంగా కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి ఒకసారి మాట్లాడిన తర్వాత నేను కాల్స్ తీసుకుంటానండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ అనేవి రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నాం. ఎంతో మందికి సపోర్ట్ చేయాలి గ్యారంటీగా. ఆ విధంగానే మనము ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగా సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది మనం. ఓకే, సో సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ TUCD THS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్, సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అండ్ ఎక్కడ మీటింగ్స్ జరిగినా మీరు ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. ప్రమోట్ చేసుకోవడం ద్వారా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ తగ్గుతుంది, మంచి నాలెడ్జ్ని కూడా మీరు తీసుకోవచ్చు, మీ టీం కూడా నాలెడ్జ్ ఇవ్వచ్చు అండి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీరు జనరల్గా 1-to-1 చేసిన తర్వాత మీరు ఎక్కడ ఏ మీటింగ్స్ జరిగినా సరే, సో దీన్ని మీరు ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. లోడ్ తగ్గించుకొని క్వాలిటీ టీంని తయారు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. రైట్, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా మన యొక్క విజన్ 31st డిసెంబర్ 2024కి ఒక విజన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగా 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh earners ని, 500 members స్టార్ అచీవర్స్ ని, అండ్ 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయడానికి గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి, మీ టీంని కూడా పార్టిసిపేట్ చేయించండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా సో దాని ద్వారా మీరు ప్రమోట్ చేసుకోవడం ద్వారా మీరు ఈ విజన్ లో చాలా మంది కొత్త వాళ్ళని కూడా తీసుకురావచ్చు. ఆ విధంగా అందరు చేస్తారని చెప్పి ఆశిస్తూ, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ రాము గారికి కూడా థ్యాంక్ యూ.
సో కాల్స్ తీసుకున్నాం. వినోద్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రామగారు గుడ్ మార్నింగ్ సార్. రామగారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అంటే కొంచెం టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల టెన్షన్ అయినట్లున్నారు. ఏం పర్లేదు, ఇచ్చే కొద్దిసేపు సమయం అయినా సరే మంచి సబ్జెక్ట్ ఇచ్చున్నారు. సో ఈవినింగ్ సెషన్స్ కూడా వస్తే బాగుంటుందని ఉమాశంకర్ గారు చెప్పడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఇచ్చే కొద్ది సబ్జెక్ట్ అయినా సరే అంటే ఆ కొద్ది సబ్జెక్టులు కూడా తెలిసిపోద్ది ఆ డెప్త్ ఎంత ఉందన్నది విషయం. సో మీ యొక్క నాలెడ్జ్ అందరికి కూడా తెలుసు ఎలా చెప్పారు ఏంటనేది. సో ఇదే విధంగా మంచి సబ్జెక్ట్ పెంచుకుంటూ మంచి చెక్తో ముందుకు వెళ్ళాలి. మీ యొక్క డ్రీమ్స్ అండ్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ మంచి క్వాలిటీ టీమ్ క్రియేట్ చేస్తారు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. థ్యాంక్ యూ రామ్ గారు. ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ మంత్ కూడా ఈవినింగ్ మార్నింగ్ రెండు కూడా షెడ్యూల్స్ తీసుకుందాం, మంచిగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఉమా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వినోద్ గారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ మై వెస్టీజియన్ ఫ్యామిలీ మెంబర్స్. ఉమాశంకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిజంగా నిన్న మాకు జూమ్ ఎలా ఉపయోగపడుతుందంటే, నిన్న బైలింగ్యువల్ స్పేస్ గురించి మాకు నిజంగా అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అండి. అది నిజంగా నిన్న బాగా ఆ సెషన్ ఉపయోగపడింది. అలాగే ఈ రోజు మరి అగ్రికల్చర్ ప్రోడక్ట్ సంబంధించి మాకైతే అసలు నాలెడ్జ్ లేదండి. మొన్న బూట్ క్యాంప్ లో సంజయ్ గారు చెప్పినప్పుడు విన్నాం, తర్వాత మళ్ళీ క్లారిటీ వచ్చిందండి. దీని మీద ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుని ఇది ప్రమోట్ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయని నేను నమ్మకం. అలాగే రాము గారు చాలా బాగా మాకు మంచి నాలెడ్జ్ ఇచ్చారండి, ప్రోడక్ట్ నాలెడ్జ్. మరి ఉమాశంకర్ గారు చెప్పినట్టు మార్నింగ్ సెషన్ అలాగే ఈవినింగ్ సెషన్ లో కూడా ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ మందికి యూజ్ అవుతుందని మీరు ప్లాన్ చేయండి సార్. చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా చాలా థ్యాంక్స్. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నామండి. మా అందరికీ మంచి నాలెడ్జ్ ఇచ్చి మంచి సక్సెస్ అందుకోవడానికి మీరు సహకరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ మీ మీ యొక్క ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉపయోగపడి మా సక్సెస్ లో ఒక పార్ట్ అవ్వాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉమాశంకర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. పండు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రామ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మంచి సబ్జెక్ట్ ఇచ్చున్నారు సార్. నిజంగానే మీరు ఎప్పుడు చెప్పిన అగ్రిలోట చాలా బాగా చెప్తారు, చాలా డెప్త్ గా. బట్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీలో. మాకు అదే బాగా నచ్చుతుంది. అంటే తెలియని వ్యక్తికి, అంటే ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తికి కూడా చాలా క్లారిటీగా నీట్ గా అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఇంకా మీరు ఈవినింగ్ సెషన్కి రావాలి, బట్ మార్నింగ్ కూడా చాలా సెషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే కొత్త వ్యక్తులకి మళ్ళీ అంటూ నిలబడాలి, సపోర్ట్ ఇవ్వాలి. నిజంగా మన టీమ్ హెల్పింగ్స్ పెట్టి చాలా మందికి మోర్ సబ్జెక్ట్ ఇవ్వాలి. మన అందరం కూడా తయారయ్యామంటే నిజంగా మన రంజిత్ సార్ అండ్ మన ఉమాశంకర్ సార్, లహరి మేడం గారు సపోర్ట్ తోటే బట్ ఎక్కడి వరకు వచ్చాము. ఇంకా ముందుకెళ్దాం, చాలా మంది మనం నేర్పిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. రామ్ సార్, మీ డ్రీమ్స్ ఏమన్నా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటాను. మై నేమ్ ఇస్ పండప్పన్న. నర్సన్నపేట విజన్ డైమండ్ గా ఉన్నానండి. నేను పెట్టుకునే డ్రీమ్ ఏంటంటే నా టీం లేవునే అందరికి కూడా డెప్త్ గా ఎల్ఓప్స్ ఇప్పించాలని వర్క్ తో ప్లాన్ చేస్తున్నా. 2025 డిసెంబర్ కల్లా 5 lakh ఇన్కమ్ తీసుకోవాలి. రీసెంట్ గా కారు తీసుకున్నా, బట్ నా టీంలో కూడా కారు ₹1,00,000 ఇప్పించాలి అని సపోర్ట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ పండు గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి గారు. సాయి గారు. సాయి కుమార్ గారు. రాధికా ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ రాము సార్.
గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. సూపర్ సార్, మీరు చెప్పిన అగ్రి సెషన్ చాలా బాగుంది సార్. ఇప్పుడు మనకు నెక్స్ట్ అగ్రి సెషన్ స్టార్ట్ అవుతుంది కదా సార్. ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన సెషన్ అనేది 100% యూజ్ అవుతుంది సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా బాగుంది సార్. అంటే మనకి నేలలో పోషకాలు ఎలా తగ్గుతాయి అనేది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాంటి సెషన్స్ మరిన్ని ఇవ్వాలి సార్. ఈవినింగ్ సెషన్ కి వస్తే రికార్డెడ్ వీడియో ఉంటుంది కాబట్టి అది మనకు అందరికి యూజ్ అవుతుంది సార్. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ రాధికా ప్రసాద్ ఫ్రమ్ గోపాల్పూర్, హన్మకొండ. ప్రజెంట్ మేము సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నామండి. డిసెంబర్ వరకు సిల్వర్ స్టార్ బ్రేక్ చేస్తూ మా అండర్ లో ఎవరైతే కమిటెడ్ గా వర్క్ చేస్తారో వాళ్ళకి 100% సపోర్ట్ ఇస్తూ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తూ మేము 1 lakh 1 కార్ తీసుకోవాలనే డ్రీమ్ తో ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. రజిత గారు. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. రాము సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్క పాయింట్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా బాగుంది. సార్ చెప్పినట్టు మీరు కూడా ఈవినింగ్ సెషన్ కి వస్తే అది మాకు ఉపయోగపడుతుంది సార్. చాలా మందికి